మీద కోపం పన్నీర్ సెల్వంని బీజేపీ పైకి తెస్తదేమో అన్న ఉద్దేశంతో ఓ రకంగా అతను నిరాసక్తంగా పనిచేశాడు. పళనిస్వామి టెంపర్ ఏం కనిపించలేదు అక్కడ. స్టాలిన్ టెంపర్ కనిపించింది, విజయ్ టెంపర్ కనిపించింది, ఈవెన్ ఉదయనిధి స్టాలిన్ టెంపర్ కనిపించింది. ఇతని టెంపర్ కనిపించలేదు అక్కడ తమిళనాడు. ఇప్పుడు గెలిస్తే యాంటీ స్టాలిన్ అంతే, నాట్ ప్రో ఏఐఏడిఎంకే. స్టాలిన్ మీద వ్యతిరేకతతో ఏఐఏడిఎంకే కూటమి గెలిచినట్టు తప్ప ఏఐఏడిఎంకే కూటమి పట్ల పళనిస్వామి పట్ల ప్రేమతో, లైక్ ఇదివరకు జయలలిత పట్ల కరుణానిధి పట్ల ఉన్న ప్రేమతో గెలిచినట్టు కాదు. ఇప్పుడు గెలిస్తే వాళ్ళ మీద వ్యతిరేకతతో గెలిచినట్టు అవుతుంది. బట్ అక్కడ గ్రౌండ్ లో కనబడుతున్నది ఇప్పుడు ఈ కాస్త ఈ సర్వేలలో నీరెస్ట్ గా చెప్పగలిగేటటువంటి సంస్థ యాక్సిస్ మై ఇండియా వాడు ఏకంగా సీఎంఏ అవుతాడని చెప్తున్నాడు విజయ్. అదే సందర్భంలో చాణక్య కాస్త స్ట్రాటజీస్ వాళ్ళు స్ట్రాంగ్ కదా, వాళ్ళు సెకండ్ ప్లేస్ కి విజయ్ వస్తాడని చెప్తున్నారు, ఫస్ట్ ప్లేస్ స్టాలిన్ అని చెప్తున్నారు. ఏఐఏడిఎంకే పని అయిపోయింది అంటున్నారు. అదే జరిగితే కనుక తమిళనాడు రాజకీయంలో స్టాలిన్ పోయి విజయ్ వచ్చాడంటే దశకం మారిపోయినట్టు ఇక భవిష్యత్తు. అంటే మార్కులు వేస్తే ఎక్కువ లేదా తక్కువ వేసారు కానీ హంగు వచ్చే ఉద్దేశం ఉందని ఎవరో చెప్పలేదండి సార్. ఆ పరిస్థితి బేసిక్ గా హంగులు మన ఏరియాలో తక్కువ అండి. అవునా? కర్ణాటక